ఒక ముఖ్యమంత్రిగా గంత పచ్చి అబద్ధాలు, ఎంత అవమానం ఆ పదవికి. ఏం కొంపలు మర్చిపోయినా, ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు? పోతే పోతుంది పదవి, జైలు పోతున్న భయం ఉందా? దేని కొరకు భయపడుతున్నావు? నీ ఒక్కడి కొరకు, నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా? ఇది అనువు చేసే పని. కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు లేనే, అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరూ చూసారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందిల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.